growth, or we are law-abiding citizens. You cannot punish law-abiding citizens. सर, आंध्र प्रदेश चीफ मिनिस्टर का पर ये कहना है कि जैसे ये डिलिमिटेशन बिल का ना आना, 50% प्रोपोर्शनल सीट्स का ना आना इज अ ग्रेट डिसर्विस टू सदर्न स्टेट्स, टू ईस्टर्न स्टेट्स एंड अदर स्मॉलर स्टेट्स एज वेल। उनका ये कहना है कि अब आर्टिकल 81 की वजह से, जब पॉपुलेशन की वजह से जब सीट्स इंक्रीज होंगी, तब तो फेडरल स्ट्रक्चर ब्रेक होगा। ये चंद्रबाबू नायडू कह रहे हैं। तो चंद्रबाबू नायडू जी ने क्या कहा मैं सुना ही नहीं। चंद्रबाबू नायडू समझदार है, तजुर्बा वाले हैं, वो गलत कहता बोल के मैं नहीं समझता हूँ। अगर पॉपुलेशन बढ़ाना है, अभी नारा दिए, पॉपुलेशन दिखना है तो और 30 साल लगता। जो उनका नारा अगर पास होना है तो और 30 साल, 20 साल, 25 साल लगने वाला है। तो इसीलिए नायडू जी को भी पता है, इसीलिए खुल के वो कुछ नहीं कहा। मोदी जी जो कानून लाए उसके बारे में तो नायडू जी ने कुछ खुल के तो कुछ नहीं कहा। तो समझदार को इशारा काफ़ी है, उससे ज़्यादा मैं नहीं कह सकता। అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆ విషయంలో మాకు ఒక స్పష్టత ఉంది. అయితే ఈ గొడ్డలి పార్టీ మాత్రం వాళ్ళకు తెలిసింది ఒకటే, విధ్వంసం, కూల్చడం, నరకడం. మామూలుగా చూస్తే పోస్టర్లకి నరబలిస్తారు. ఏం తమ్ముళ్ళు విన్నారా ఎప్పుడన్నా? అంటే ఏంటి సందేశం? నరబలిచ్చారంటే అందరిని నరకుతామనా? ఇక్కడ ఉండేది సిబిఎన్ 95, కేంద్రంలో ఉండేది నరేంద్ర మోడీ, ఇంకో పక్క మా మిత్రుడు పవన్ కళ్యాణ్. నరకడాలు కాదు, కూల్చడాలు చేస్తే ఎవరిని వదిలిపెడతావా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలు మీరు చెప్పండి. అందుకని ఇలాంటి పార్టీల వల్ల లాభం లేదు. ప్రజలకు సేవ చేసే పార్టీలు రావాలి, అంతేగాని ఇలాంటి పార్టీ కాదు. కేంద్రంలో మహిళలకు అడ్డుపడే పార్టీలు కూడా కరెక్ట్ కాదు. ఇవి రెండే కాకుండా నేను సుపరిపాలనతో ముందుకు వచ్చాను మీ దగ్గరికి. నేను మనమిత్ర యాప్ తీసుకొచ్చాను, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. మా ఆఫీసర్లంతా ఇక్కడ ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా ఈ జిల్లాలో ఉండే ఆఫీసర్ని, ఇక్కడ నిడదవోల్లో ఉండే ఆఫీసర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, బాగా పనిచేస్తున్నారు నా లెక్క ప్రకారం. ఎందుకంటున్నానంటే నేనేదో వాళ్ళని పొగడానికి కాదు. నేను ఏ పని చేసినా ఐవీఆర్ఎస్ అడుగుతున్నా, టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నా, అంతా డేటా కలెక్ట్ చేస్తున్నా. బాగా పనిచేస్తే శభాష్ అని భుజం తడుతున్నా, బాగా పనిచేయకపోతే మార్చుకోమని మళ్ళీ వాళ్ళనే కోరుతున్నా. మారే వరకు వాళ్ళని కూడా వదిలిపెట్టిన ఒకరిద్దరిని 100% చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో చూస్తే లేటెస్ట్ స్కోర్ అంతా కలిపితే అన్ని సేవల్లో స్టేట్ 72.38 ఉంటే ఈస్ట్ గోదావరి జిల్లా 75.37 ఉంది. దానికి కలెక్టర్ని అభినందిస్తున్నా. జిల్లా రాష్ట్రానికంటే 3% ఎక్కువ ఉన్నారు. అదే మరి నిడదవోలుకు వస్తే 79.31 ఉన్నారు, ఇంకొక 4% ఎక్కువగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అధికార యంత్రాంగాన్ని అభినందించండి. ఇక్కడుండే మిత్రపక్షాల కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బాగా పనిచేసే వాళ్ళకి మీరు అండగా ఉండండి, ప్రోత్సహించండి. వాళ్ళ వల్ల మంచి జరుగుతుంది. మొత్తం సర్వీసులు 45 ఉంటే 37 సర్వీసులు రాష్ట్రానికంటే మెరుగ్గా ఉన్నాయి. 8 మాత్రం రాష్ట్రానికంటే వెనకానున్నారు. లేటెస్ట్ స్కోర్లో 35 ఉన్నాయి, 8 వెనకానున్నాయి.
ఇందులో కూడా నేను చూస్తే ఇరిగేషను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, శాప్ ఇవన్నీ మొన్నే చేశారు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇంకా సీజన్ రాలేదు, అందుకు ఆ డేటా లేదు. ఇరిగేషన్ 66.21% వచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే 77 వచ్చింది. స్పోర్ట్స్ అయితే 40% వచ్చింది. యూరియా అవైలబిలిటీ 71% వచ్చింది. ఇంకో పక్క హౌసింగ్ రాష్ట్రానికంటే 8% ఎక్కువ ఉంది. పంచాయతీరాజ్ స్వచ్ఛ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ కింద 5.86% ఎక్కువ ఉంది. 3-6 సంవత్సరాల పిల్లలను చూసుకోవడంలో అంగన్వాడీలు 4.86% ఎక్కువ ఉన్నాయి. ట్యాక్స్ ఆర్టీసీ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు బాగుంది, 10% ఎక్కువ ఉంది రాష్ట్రానికంటే. రోడ్లన్నీ కూడా ఎప్పుడు కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పార్ట్ హోల్స్ ఎక్కువగా ఉంటాయి. రోడ్లన్నీ పోతూ ఉంటాయి. ఇక్కడ నల్ల రేగడి నేలలు ఉంటాయి. అందుకే ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నా. తప్పకుండా భవిష్యత్తులో ఈస్ట్ వెస్ట్ గోదావరిని చూస్తే రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీలు తెప్పించిన ఘనత ఈ 2 జిల్లాలకే దక్కింది. మీతో సమానంగా విశాఖపట్నం పోటీ పడుతున్నారు. అందుకే మీ రుణం తీర్చుకుంటాం. అవసరమైతే చెప్పాను, ఎక్కడైతే ఎప్పటికప్పుడు రిపేర్లు వస్తున్నా రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు కూడా వేసి శాశ్వతంగా ఎక్కడ రోడ్లో పాఠోలు పడకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. వెహికల్ రిజిస్ట్రేషన్ 4.25% బాగుంది, ఎక్కువ ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 4.59 ఉంది. ఆర్టీసీ బస్ స్టేషన్ ఇక్కడ బ్రేక్ పడింది. మా ఆర్టీసీ బస్ స్టేషన్ డిపో మేనేజర్ ఉంటాడు, లెయ్యాలి. 5.14% రాష్ట్రానికంటే తక్కువ. ఏం తమ్ముడు ఉన్నావా? ఆర్టీసీ ఏమైంది నీకు? ఎందుకు బాగాలేదు? యూ హావ్ టు ఆన్సర్. మళ్ళా 3 నెలల తర్వాత వస్తా. నేను చూడలేదు అనుకోవద్దు, చూస్తానే ఉంటా. నా 3వ కన్ను తిరగతానే ఉంటుంది మీ చుట్టూ. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, బాగా పనిచేయి, కప్ ఆఫ్ కాఫీ ఇస్తా. బాగా పని చేయకపోతే మాత్రం నేను ఒకటే చెప్తున్నా, పని చేయలేకపోతే నేర్పిస్తా. అప్పటికి కూడా నువ్వు నేర్చుకోకపోతే మాత్రం లాభం లేదు. అర్థమైందా మెసేజ్? క్లియర్గా అర్థమైందా? తొందరలోనే మళ్ళీ నేను సర్ప్రైజ్ ఆకస్మిక తనిఖీలకు వస్తా, మీ దగ్గరికే వస్తా. బాగా చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి అభినందిస్తా, బాగా చేయని వాళ్ళని మాత్రం నిలదీస్తా, అక్కడ నిలబెడతా. సరేనా? కరెక్ట్ చేసుకుంటావా తొందరలో? ఓకే. స్ట్రీట్ లైట్స్ అయితే రాష్ట్రంలో కంటే 5.42% బాగున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ అని 2.61 బాగుంది. గర్భిణీ స్త్రీలు, లాక్టేటింగ్ ఉమెన్ దీంట్లో చూస్తే 3.76% బాగుంది. గ్రామ సచివాలయాలు, స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు రాష్ట్రం కంటే 4.74% ఎక్కువ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో డిఎంఈ చూస్తే 2.47% ఎక్కువ ఉంది. ఆర్ఓఆర్ 4.33. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 3.53. అదే మరి ఎనర్జీ 2.4 కరెంటు విషయంలో. ఇంకో పక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్స్ 3.32. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 1.96. ఎన్టీఆర్ భరోసా 1.61. హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ 92.1% ఉంది. ఇది మనస్ఫూర్తిగా అభినందనలు. స్కూల్ ఎడ్యుకేషన్ 1.69. రేషన్ 3.18. ఇంకో పక్క బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ 3.36. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హాస్టల్స్ 1.51. 6 నుంచి 36 సంవత్సరాల మధ్య వయసులో ఉండే పిల్లలు
0.49. కాలేజ్ ఎడ్యుకేషన్ బాగా లేదు. ఏమయ్యా, బాగా చదువు చెప్పవలసిన వాళ్ళు బాగా చదువుకొని ఎవరున్నారా ఇక్కడ? కాలేజ్ ఎడ్యుకేషన్ ఈ నియోజకవర్గంలో జిల్లా ఉన్నావా? ఏం తమ్ముడు, 10% తక్కువ ఉన్నావు రాష్ట్రంలో కల్లా. నేను ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. ఏంటి, నేను తప్ప నువ్వు తప్ప? మైక్, ఒక నిమిషాన్ని మైక్ ఇవ్వండి. కాలేజ్ ఎడ్యుకేషన్ 0.49 ప్లస్లో ఉంది సార్. కింద ఫైన్ లైన్ సర్వే మైనస్లో ఉంది సార్. కాలేజ్ ఎడ్యుకేషన్ ఓకే, వెరీ గుడ్, నన్ను కరెక్ట్ చేసావు, సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నీకు డేటా ఉంది, దట్ ఈస్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లుండాలి. నేను కొంచెం పొరబడినా కొంతమంది సందేహిస్తారు, కానీ చేసిన పని చెప్పుకోవడంలో ముందున్నావు. కంగ్రాచులేషన్స్, ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఎఫ్ లైన్ సర్వే రెవెన్యూ. ఏం తమ్ముడు, మెల్లిగా లేస్తున్నావు. 10.05 నీది. నీ అకౌంట్ రాంగ్గా ఆయన అకౌంట్లో వేస్తే నేను సారో ఫుల్ ఫేస్ పెట్టా. ఏంటి మైక్ ఆన్? నమస్కారం సార్. చెప్పండి. యాక్చువల్గా సర్టిఫికేట్ సర్వే చేయడం, నోటీస్ ఇవ్వడం అవన్నీ కూడా బెస్ట్గా ఉంది సార్. ఈ లాస్ట్ 4 monthsలో, ఈ ఒక్క మంత్లో రిగార్డింగ్ సర్టిఫికేషన్ సంబంధించి డిజిటల్ అసిస్టెంట్ అడుగుతున్నారా, లేదంటే ఎల్పిఎం డీటెయిల్స్ తెలియని రైతులు వీళ్ళని కన్సల్ట్ చేస్తున్నారు సార్. అంటే బిఫోర్ అప్లయింగ్ వాళ్ళకి ఇంకా ఎల్పిఎం మీద అవగాహన లేకపోవడం వల్ల రిమైనింగ్ సిన్స్ 4 months బెస్ట్గా ఉంది సార్. నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు ఇంప్రూవ్ అవుతావా? డెఫినెట్లీ సార్. నమ్మకమేనా? సార్. ఓకే, నమస్కారం. అయితే నేనేమన్నా నమస్కారం సార్. అప్పుడు దాకా రిజర్వ్ చేసుకుంటా. నమస్కారం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 0.90 ప్లస్ ఉంది. మళ్ళీ ఆర్టీసీ బ్రేక్ పడింది. ఆర్టీసీ బస్ సర్వీసెస్ 4.85% మైనస్. ఉన్నాడా ఆర్టీసీ? నువ్వేనా? అయితే నీలో సంథింగ్. నువ్వేం చేస్తావో తెలియదు. నువ్వు నీ స్టేక్ హోల్డర్స్ని కన్విన్స్ చేసుకునే బాధ్యత నీది. మళ్ళీ చెప్తున్నా, మీరు నేను ప్రజలకు సేవకులం, పెత్తందారులం కాదు.